అన్న రీసెంట్గా అసెంబ్లీలో ఒక చిన్న సన్నివేశం జరిగింది. మా బాలయ్య బాబు గారు సైకో అన్నాడు అని చెప్పేసి తెగ రాజకీయం చేశారన్న పెద్ద పెద్ద మేధావులు. ఆ మేధావులకి కొట్టే డైలాగ్ అన్న ఈ డైలాగు. ఆ డైలాగ్ ఏంటంటే ఉందన్న బాబా 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 బా ఇప్పుడు వచ్చింది డిసెంబర్ 25 అనే ఫీలింగ్లో పడిపోయామన్న. నిన్న చూస్తే మా బాలయ్య బాబు స్టేటస్ లేనోళ్ళు లేరన్న వాట్సాప్లో. అంత డైలాగ్ అసలు ఆ చూపు కానీ ఆ డైలాగ్ కానీ అబ్బాబ్బాబ్బా చించేశాడన్న. సౌండ్ ఏందన్న డైలాగు, సౌండ్ వినపడనంత మట్టికే, వినపడిందనుకో వేరే ఉంటుంది కథ అంతా. కాబట్టి సౌండ్ అనేది కంట్రోల్లో పెట్టుకో. ఓరికే బాలయ్య బాబు గురించి బయటకు వచ్చి మాట్లాడతాం కాదు, ఓకేనా? ఇది సైకో అంటాము, నువ్వు అసెంబ్లీలో చేయటము, ఏదేదో చేయటం కాదు. ఒక లిమిట్ నీకు ఉండాలి. సౌండ్ వినపడదు, వినపడే అంత మట్టికే. చాలా బాగుందన్న బాలయ్య గారి లుక్స్. మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఒక సింహం మళ్ళీ మా ముందుకు రాబోతుంది అనే హ్యాపీనెస్లో ఉన్నామన్న. అన్న ఒక్కటి చెప్పనన్న, బాలయ్య గారి సినిమా డిసెంబర్ 25 డిసెంబర్ ఇయర్ ఎండింగ్ ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్తాడు. ఒక్క సినిమా హాల్ కాదన్న, ప్రతి సినిమా హాల్లో అఖండ ఆడబోతుంది. దానికి పోటీ ఉన్న ఏ సినిమాలు రావు. ఉన్న సినిమాలు కూడా పక్కన పెడతారు. ఆ 5 days ఫుల్ హ్యాపీగా చూస్తారన్న ప్రతి ఒక్కడు. బాక్సులు పగిలిపోవడం కాదన్న, మొన్నటిదాకా రప్ప రప్ప ఏదో రిప్పా ఏదేదో అన్నారు కదా. ఇప్పుడు చూడమను, రప్ప రప్ప అనేది సౌండ్ అనేది ఇప్పుడు మోగబోతున్నాయి.